నీకు నీ సినిమాలకు ఒక దండం రా నాయన, ఎందుకురా నాయన మా ఏపీ ప్రజల మీద ఎంతలా పగబట్టావు అని చెప్పి జనాలు అంటున్నా కూడా మన పవన్ కళ్యాణ్ అన్నయ్య మాత్రం అది ఏది కూడా పట్టించుకోకుండా డబ్బులకు కకృతి పడి, డబ్బులకు ఆశపడి కాలేజీకి పోతున్నటువంటి అమ్మాయిలతోటైతే అడ్డమైనటువంటి సినిమాలు అయితే తీస్తున్నాడు. సరే, ఆయన పెద్ద స్థాయి, ఆయన డిప్యూటీ సీఎం అనేటువంటి పదవిలో ఉన్నాడు. ఆ స్థాయికి తగ్గట్టు సినిమాలు తీస్తాడా అంటే తీయడు. అలాంటి సినిమాలు ఎందుకు తీస్తాడు? ఏజీ అయిపోతుంది కదా, కుర్ర హీరోనిలు ఉండాలి, శ్రీలీల లాంటి కాలేజీ అమ్మాయిలు ఉండాలన్నమాట ఆయన సినిమాలో. అది ఉంటేనే ఆయనకు నచ్చుతుంది, వాళ్ళతోటే రాక్షసానందం అయితే పొందుతాడు. మరి లేకపోతే ఏంది ఫ్రెండ్స్, మీరే చెప్పండి ఒకసారి. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఈ పొగరుబోతు కళ్యాణ్ అన్నయ్య ఏపీలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఊరిలో ఏం బాగా చేపియలేడు, రోడ్లు చక్కగా ఏపీయలేడు, అదే విధంగా ప్రజల సమస్యలని కూడా అస్సలు ఈయన తెలుసుకోలేకపోయాడు. అసలు ఈయనేమి డిప్యూటీ సీఎం, ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు మాకు ఓట్లు వేయండి, మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఇంటి దగ్గరికి వచ్చి అమ్మా ఇంత కూరేయండి అమ్మా అన్నట్టయితే అడుక్కుంటారు. గెలిచిన తర్వాత ఊరినేమైనా బాగు చేపిస్తారా అంటే ఏం చేపియ్యరు. మీ కుటుంబం ఎలా బాగుపడుతుంది అని చెప్పి దాని గురించే మీరు చూసుకుంటారు, కానీ ప్రజల సమస్యలని గాని ఏం అర్థం చేసుకోరు అని చెప్పి ఈ విధంగా అయితే మన పొగరుబోతు కళ్యాణ్ అన్నయ్యనైతే అందరూ కూడా తిడుతున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి ఆయన సినిమా చూస్తే ఎంత, చూడకపోతే ఎంత, అన్ని దరిద్రపు గొడ్డు సినిమాలే తీస్తాడు అని చెప్పి ఈ విధంగా కూడా అంటున్నారు అనమాట. నిజానికి చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ అన్నయ్య గురించి మనందరికీ తెలిసిందే. యాక్టింగ్ ఏ అన్నయ్య అంటే తాగేసి వచ్చి ఏ విధంగా యాక్టింగ్ చేస్తాడో చూసాము. అదే విధంగా సినిమాలో కూడా ఓవర్ యాక్షన్ ఏ విధంగా నెత్తి గోక్కుటాడో మనందరికీ తెలిసిందే. సో ఇక ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటి సినిమా అయితే ఓటీటీలో 16వ తారీఖున నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయితే చేస్తున్నారు. మరి చూడాలన్నమాట. థియేటర్ లోనే ఎవ్వడు ఈ సినిమాని అయితే అసలుకే డేకలేడు, ఓటీటీలో కూడా అసలు ఎవ్వడు కూడా చూడడు అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇక ఇది ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు అయితే మన ఛానల్లో బోలెడన్ని అయితే వస్తుంటాయి అన్నమాట. సో మరి ఉంటాయి ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.